Well, hello there, it's me Aditya and welcome to Ati's and Robin Hood movie review. Fastly fast గా చెప్పిస్తాను అంటే ఇప్పుడు ఇక్కడ టైం 1 o'clock midnight అయింది. నేను ఈ సినిమాని చూసాను, దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ వెళ్ళి సికందర్ చూసాను. ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకునేసరికి 1 అయిపోయింది. సో ఇప్పుడు 1 అయ్యింది. ఇప్పుడు 1 వీడియో అప్లోడ్ చేసేసరికి మినిమం 30 minutes. సో 1:30 మళ్ళీ సికందర్ రివ్యూ అప్లోడ్ చేయడం కష్టం. సికందర్ రివ్యూ రేపు వస్తుంది. బట్ ఇప్పుడు రాబిన్ హుడ్ గురించి మాట్లాడితే సినిమా ఎలా ఉందంటే సింపుల్లీ చెప్పేస్తాను, సింపుల్ ఇంగ్లీష్, నో కన్ఫ్యూజన్. నాకైతే సినిమా నచ్చలేదు, తెలుగుదే, బట్ ఐ డెంట్ లైక్ ద ఫిల్మ్, అంతే సింపుల్. ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ వరకు కూడా ఓకే అండి సినిమా. నాకు ఫస్ట్ హాఫ్ అయ్యాక ఓకే, పర్లేదు అనిపించింది. సెకండ్ హాఫ్లో కొన్ని బిట్స్ ఆఫ్ ద మూవీ కూడా పర్లేదు అనిపించింది. బట్ టువర్డ్స్ ది ఎండ్ పోతా సినిమా అరే లిటరలీ నేను ఇలానే ఉన్నా, ఏమవుతుంది అక్కడ. అదిదా సర్ప్రైజ్ పార్ట్ తర్వాత నుంచి ఇంకా పోతానే ఉండింది సినిమా. అండ్ ఒక చోట ఒక హైప్ సీన్ ఉంటుంది, రాబిన్ హుడ్ కూడా కనిపించలేదా అంటే మీ తాతయ్య సేఫ్ అని. ఓకే ఇప్పుడు లేపుతారు అనుకుంటే ఆడ ఏముండదు ఆడ. ఇక్కడ ఏదో బేసిక్లీ సింపుల్ తమిళ సినిమా ఫార్మాట్ ఉంటుంది. తమిళ సినిమాల్లో కూడా హీరో దూరం ఉన్నప్పుడు ఇలా ఫ్యామిలీ మీద అటాక్ చేయాలి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది, ఒకటి సిమిలర్ అలాంటిదే. ఇక్కడ మాత్రం అక్కడ హైప్ సీన్ నథింగ్ వర్క్స్ అండి. ఇక్కడ హెల్ప్ తాతయ్య ఒక ఆయన ఉంటారు, ఓకే చెప్తారు దాని నుంచి. ఈ తాతయ్యకి ఇక్కడ హెల్ప్ చేస్తారు, అక్కడ ఎవరు హెల్ప్ చేస్తారంటే ర్యాండమ్ గొట్టంగాళ్ళని ఎవరో తీసుకొచ్చి వాళ్ళు 4 నేను ఒక్కడనే రాబిన్ హుడ్, అక్కడ 4 రాబిన్ హుడ్లు అని చెప్తారు. సినిమాలో చూపిస్తారా వాళ్ళ, నాకు గుర్తు కూడా లేదు. మధ్యలో నన్ను నిద్ర వస్తుంది, పడుకోకూడదు అనుకుని చూసాను నేను. అది పక్కన పెడితే సెకండ్ హాఫ్లో ఒక తాతయ్య ఇమోషన్ సీన్ ఉంటుంది. అది 2 ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఒకటి మన నితిన్ గారు వెళ్ళి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ ఇది సార్ అది సార్ అంటే ఓ మై గాడ్ రియల్లీ లకంబో దట్స్ హౌ ఇట్స్ తాతయ్య వాట్ ఎవర్ ఇమోషనల్ సీన్ అని. అండ్ ప్రీ ఇంటర్వెల్ కంటే ముందర ట్విస్ట్ ఉంటుంది. ఆ 2 సీన్లు నాకు వర్క్ అవ్వాలి. ఆ 2 సీన్లు అరే ఇట్లానే ఉన్నాను నేను. మెలో డ్రామా. ఈ సెకండ్ హాఫ్ ఇంకా గాన్, లిటరల్ గాన్. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడితే జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డాకులో శేతాన్ ఏ దుష్మన్ ఈ మ్యూజిక్ ఉంటుంది కదా, ఇదే మ్యూజిక్తో సినిమా ఫస్ట్ నుంచి ఒక మ్యూజిక్ కొడతాడు. అరే సేమ్ ఇక్కడ లిరిక్స్ ఉంటాయి, ఇక్కడ మ్యూజిక్ అంతే. నాకు అలానే అనిపించింది. అండ్ సాంగ్స్ రాబిన్ టైటిల్ ట్రాక్ ఏదో ఉంటుంది, అది బాగాలేదు. వేరెవర్ యు గో, వన్ మోర్ టైమ్ అవి బాగున్నాయి. అది సర్ప్రైజ్ కూడా బాగానే ఉంది. సాంగ్స్ పర్లేదు ఓకే. ఇంకా కామెడీ కామెడీ బాగుంది సినిమాలో. ఫస్ట్ హాఫ్లో కొన్ని చోట్ల ఫస్ట్ హాఫ్ నాకు 80% ఆఫ్ ద కామెడీ నవ్వుకున్నా, సెకండ్ హాఫ్ 40% కామెడీ నవ్వుకున్నాను నేను. కామెడీ అయితే బాగుంది సినిమాలో. పర్ఫార్మెన్స్ అంటారా, ఎవరు పెద్ద తోపు చేయలేదు, అందరూ ఓకే బాగానే చేశారనిపించింది నాకు. శ్రీలీల గారి క్యారెక్టరైజేషన్ అది సేమ్ ఉంటుంది. షీజ్ రిచ్, ప్రతి సినిమాలో రిచ్, కొన్ని సినిమాల్లో షీజ్ డమ్, అది ఇది కలిపి అయిపోయిందంటే సేమ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది ఇక్కడ కూడా. అండ్ ద మోస్ట్ అవైటెడ్ డేవిడ్ వార్నర్ క్యామియో అనుకుంటే ఆడేం ఉండదు. మీరు ఊరికి హైప్స్ పెట్టుకోకండి, లిటరల్ అక్కడ ఏముండదు. ఊరికే వస్తారు, 2 minutes మాంటాజ్లో చూపించి రాబిన్ హుడ్ పార్ట్ 2 బ్రదర్హుడ్ అనేది చెప్తారు. అమ్మాయి వదిలేండి అది ప్లీజ్. అండ్ సినిమాలో ఎడిటింగ్ అయితే ఒక సీన్ నుంచి ఇంకో సీన్ ట్రాన్సిషన్ ఎంత అబ్రప్ట్గా ఉంటుందో, ఎంత అస్సలు స్మూత్ ఉండదు, కట్టుమని సడన్గా వెళ్ళిపోతుంది. సో ఎడిటింగ్ అంత గొప్పగా ఏం లేదు. ఇంకా సినిమా ట్రాష్, ఉట్రేట్ డిజాస్టర్ అంటే నో. సెకండ్ హాఫ్లో కొన్ని మంచి సీన్లు ఉంటాయి. మంచి సీన్ అంటే పర్లేదు అనిపిస్తుంది సినిమా. టువర్డ్స్ ద ఎండ్ ఇంకా సినిమా ఫాల్స్ ఫ్లాట్. అండ్ ఆ క్లైమాక్స్ అయితే మామూలు క్లైమాక్స్ కాదు అది. విలన్ అంత ఓ మై గాడ్ సామి అని లాస్ట్లో కమెడియన్ చేసి పడేస్తారు. ఏంటో క్లైమాక్స్ కామెడీ తీద్దాం అనుకున్నారు. బట్ ఆ విలన్ క్యారెక్టర్తో నాకు ప్యారడీ సినిమా అని డౌట్ వచ్చింది క్లైమాక్స్ చూసాక. నెక్స్ట్ అయితే ల్యాగ్. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి సినిమా అయిపోయింది అనుకున్నా లిటరల్లీ. సినిమా ఎక్కడో చదివాను క్లైమాక్స్ ట్విస్ట్ అని, ఇంటర్వెల్ ట్విస్ట్ ఇస్తే క్లైమాక్స్ నిజంగా ఈ డౌట్ వచ్చింది నాకు. అండ్ ఈ ఇంటర్వెల్దే నాకు ఫస్ట్ హాఫ్ ఇంత పెద్దగా అనిపించింది అంటే సెకండ్ హాఫ్ కూడా మామూలు ల్యాగ్ ఉండదు, ల్యాగ్ మ్యాక్స్లో సినిమా ఇది. అండ్ చాలా కాదు కానీ పేసింగ్ కూడా అక్కడక్కడ చాలా స్లో ఉంటుంది సినిమాలో. విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ అయితే అది ఇంకొక దట్స్ అ డిఫరెంట్ బ్రీడ్ అది. అరే ఇక వెనక గ్రీన్ స్క్రీన్ ఎంత వాడతారు, ఎంత చూడ్డానికైతే అది చాలా అసహ్యంగా ఉండింది. విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ మామూలుగా లేవు అవి, అది కూడా డిఫరెంట్ బ్రీడ్ అది.
అండ్ సినిమా మెయిన్ ప్లాట్ లైనే అండి, అందరినీ ఆదుకోవాలి, రాబిన్ హుడ్ అందరినీ కాపాడుతాను. కొన్ని సీన్లు ఇవి ఫస్ట్ హాఫ్లో, కొన్ని సీన్లు సెకండ్ హాఫ్లో కూడా ఒక పాయింట్ వరకు కొన్ని సీన్లు మంచి స్మార్ట్గా రాసుకున్నారు. అండ్ ఫస్ట్ హాఫ్ ఒక పాయింట్ వరకు కొంచెం కొత్తగానే ఉంటుంది, అరే మంచి కొత్తగా ఉందిరా సినిమా అనుకున్నా. సెకండ్ హాఫ్లో దింపుతారు. అండ్ వెంకీ కొడుమల గారిది చలో సినిమా నాకు చాలా ఇష్టం, భీష్మ కూడా నాకు ఇష్టం. ఈ సినిమా అయితే ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎట్ ఆల్. రష్మిక గారి రోల్ అసలు ఫస్ట్లో ఎలా ఒప్పుకున్నారో నాకు తెలియట్లేదు, హీరోయిన్ క్యారెక్టర్ హౌ నాకు ఇంకా అర్థం కావట్లేదు అది. అండ్ రాబిన్ హుడ్ థీఫ్ అని చెప్తారు. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని రాబరీ సీక్వెన్స్లో హౌ ఎలా చేశాడు అన్నది ఒక్క పాయింట్ మిస్ అవుతారు. షైన్ టామ్ చాకో గారి రోల్ ఉంటుంది ఈ సినిమాలో. ఆయన ఎందుకు వచ్చారు సినిమా మధ్యలో? వస్తారు మధ్యలో వచ్చి ఆయనతో ఆయన చేతిని ఆయన కాల్చుకొని ఏదో సిక్ లీవ్ అని వెళ్ళిపోతారు. కట్టుపన్న మళ్ళీ క్లైమాక్స్లో వస్తారు. ఎందుకు వచ్చారు, ఎందుకు కాల్చుకున్నారు, ఎందుకు వెళ్ళిపోయారు, నో రీజనింగ్ వాట్ ఎవర్. ఇంకా ఆలోచిస్తున్నా అంతే అండి. సినిమాలు బేసిక్లీ చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేదు. నాకు ఇట్స్ అన్ అండర్వెల్మింగ్ వాచ్. బోర్ కొట్టింది సెకండ్ హాఫ్. అక్కడ లిటరలీ ఏముండదు, చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ స్మార్ట్ కొన్ని చోట్ల ఓకే పర్లేదు అనిపిస్తుంది, బట్ స్మార్ట్లీ ఎక్కడ రాసినట్టు అనిపించదు. క్లైమాక్స్ చూసాక నితిన్ గారు వావ్ ఇదా హీరో ప్లాన్ అదంతా ఉంటుందండి, ఏం లేదు ఆడ, నో ఫీల్ వాట్స్ ఎవర్. ఫ్లాట్ వెళ్ళిపోయింది సెకండ్ హాఫ్. 2/5 రేటింగ్. మీరు ఒకసారి చూడండి సినిమా, నచ్చితే వచ్చి కామెంట్స్లో రాయండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సికందర్ రివ్యూతో మేము ముందుంటా. అంటిల్ దెన్ బై, సబ్స్క్రైబ్.